అండ్ అలా అమ్మ పోయింది. ఓకే ఓకే, ఈ ఇల్లు అంటే ఓకే, ఈగా ఓకే. ఓకే ఓకే ఓకే. ఉసిరికాయ వచ్చింది, ఊయాల దొబ్బింది, ఊడలు వచ్చింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇది ఇంకా హైలైట్. ఇక్కడ ఏ అంటే ఎలుక, ఇంకో ఏ అంటే ఏసు అని. ఇక్కడ డబ్బు దాచుకుంటే దొంగలు దొంగిలిస్తారు, మీ డబ్బుని పరలోకంలో దాచుకోండి అన్నాడు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మీ డబ్బంతా ఈ రోజే డ్రా చేయండి, సేవకి ఇవ్వండి, అక్కడ వడ్డీ ఎక్కువ. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా, పెద్ద ప్లానింగే. ఇండియన్ బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో, యాక్సిస్ బ్యాంకులో, కోటక్ బ్యాంకులో దరిద్రులు తక్కువ ఇస్తారు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. బ్యాంకులో దరిద్రులు తక్కువ ఇస్తారు, ఆయన ఎక్కువ ఇస్తాడు. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగా. వీడని నీడను నేనే. శివాజీ శివాజీ చిన్న గొర్రెలు దేవుని తీసేరా, తీసేయి. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. నా పేరు మాధవకృష్ణ. నేను హెచ్ఐవితో బాధపడుతున్నాను. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహన్ నువ్వును. కానీ నాయన ప్రార్థన చేసి నా తల మీద చేయి పెట్టినప్పటికీ నాకు అంత హెచ్ఐవి శ్వాసత పోయింది. నేను ప్రార్థనకు వచ్చి శ్వాస పొందినాను. ఏంటి మమ్మీ ఎవడీడు? నార్మల్ రిపోర్ట్. నార్మల్ రిపోర్ట్. ఇది నార్మల్ రిపోర్ట్. నార్మల్ రిపోర్ట్. గట్టిగా చెప్పండి కూడా ప్రభు సోదరని చెప్తారా? చూడండి, మరి సహోదరులు వారి సాక్ష్యం తెలియజేస్తున్నారు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి లడికి లడికి. ఇదేం కర్మరా దేవుడా. తడిక ఆ తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక, ఆ తడిక తడిక. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా. అరే ఏంట్రా ఇది? నువ్వు మనిషి పశువాలా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓ నీ అబ్బా ఆపరదే. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే హోంగార్డు దగ్గర నుంచి డీసీపీ వరకు బొట్లే. అందులో తప్పే ఉంది. ఆ బొట్లు ఏంటో అర్థం కాదు. హోంగార్డు బొట్టు. నీ వాదటి బామ్మది. ఇదివరకు సార్ నమస్తే అనేవాళ్ళు, ఇప్పుడు కనబడితే జై శ్రీరామ్ అనుకుంటున్నారు వాళ్ళు. అసలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయింది. భయం అది పుట్టించింది ఎవరు? జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు. విదేశాల నుంచి మన దేశానికి ధనం వచ్చేది దేనికంటే అందరినీ క్రైస్తవులుగా చేయమనే. నేను ఏమిటండి మీరు మాట్లాడేది? సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. సోమవారం శివాలయానికి వెళ్తున్నాడు, శివాలయాన్ని వదిలేసేసి యేసు దేవాలయానికి రమ్మంటమే. ఇలాగ ఏదన్నా చేయటమేండి.
చెప్పు తగుదే ఏదైనా మాట్లాడు. డాడీ గొర్రెలు వచ్చారు. వెండి బంగారాలు దోచుకోవడం కంటే ముందు వాళ్ళు మన దేవుణ్ణి పట్టుకుపోయారు. అది గొప్ప భారతదేశ తాలూకా అసలు దేవుణ్ణి, సనాత ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును, భారతదేశ తాలూకా అసలు దేవుణ్ణి, సనాత ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును బుద్ధి లేని వెదవా ఏమిట్రా మాట్లాడుతున్నావు? వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వజ్రాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు.